ఆపి తుంచారో మొదలు పెడతాయి కొన్ని ఆకులు తెలుస్తుంది ఆ తుంచిన ప్లేస్ మళ్ళీ ఇంకా చీకులు వస్తాయి కదా ఆ విధంగా ప్రశ్నలు అంతులేవు అంటున్నారు అన్నమాట. ఉంటాయి అంటే చెట్టు ఆకులు పెంచి కొద్ది మళ్ళీ వస్తూ ఉంటాయి కదా బస్సులు వేసుకొని మరి పుడుతూ ఉంటాయి. అంటే దానికి అంతం ఉండదు. దానికి అంతం అనేది అది కాకుండా మనసు ఏదైనా మనకు ఆన్సర్ మనసు పరిధిలోనే ఉండదు. మనసు లేనప్పుడు ఉండే స్థితి రాదు కదా. మనసు లేని స్థితి ఎలా అర్థమవుతుంది? మనం ఈ రూమ్లో ఉండి రూమ్లోనే బయట ఉండేది ఎలా అర్థం? రూమ్ నుంచి బయటకు వెళ్తే అర్థం. మనసు ఆగినప్పుడు అప్పుడు వచ్చే స్థితి కావాలి. మనం ఏంటి మనసు కూడా ఒక అంతరింద్రియం. వాటితో మనసుని ఆ బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకున్న పరిస్థితి మనసు పరిధిలోనే ఆలోచిస్తుంది. వెళ్ళలేదు అర్థం కాదు. ఏదో అర్థమవుతున్నట్టు అర్థం కాదు. గురువు గారు చెప్పాలా? నేను నా చెప్పింది నేను మాట్లాడేస్తాను. అప్పుడు మన మాటలో పాయింట్ అనేది పాయింట్ గురువు గారు కొత్తగా మామూలుగా విజ్ఞానం క్వశ్చన్ చెప్తాను. బ్రహ్మసత్యం జగన్మిత్యం సాధువులు యోగులు ఎట్లా ఉంటారంటే అసలు ఏమి ఉండకూడదు. రమణ మహర్షి గోటి కూడా ఉండకూడదు. ఇప్పుడు ఆయన ఏముంది గోటి పెట్టుకుని కూర్చున్నాడు అక్కడ. మైసూర్ మహారాజుకి ఇంత పని ఉన్నాయి కదా, మొత్తం ఉన్నాయి కదా, హాయి సుఖం అనుభవించవచ్చు కదా. మరి ఈ దగ్గరికి ఎందుకు రావాలి? 9th క్లాస్ రాకూడదు. గోటి పెట్టుకుని కూర్చున్నాడు రమణ మహర్షి. కానీ ఈ దగ్గరికి వచ్చారు ఎందుకంటే అన్నీ ఉన్నాయట కానీ మనిషి అంతే కదా. అది ఈ దగ్గర వెళ్తుంది. వీళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు ఈ మహాత్ములు ఎట్లా అంటే ఏమీ ఉండకూడదు. దేవేంద్రస్వామి సదాశివ బ్రహ్మేంద్ర లాంటి వాళ్ళంతా అట్లా జీవించినవాడు. సదాశివ బ్రహ్మేంద్ర ఆ విధంగా జీవించారు. వాళ్ళు ఒక గురువు గారు అన్నారు అక్కడ. మొదట్లో వాళ్ళ గురువు గారి గొప్పతనం గురించి అట్లా పోదాలు చేసేవారు. ఎవరో పోయి గురుగారు తిన్నారు. ఏం సార్ మీ సదాశివుడు అంటే మా మీద శివుడు అన్నారు. ఆయన పోతారు ఒకసారి ఏం రా సదాశివ ఇప్పుడు నోరు మూసేది అన్నారు గురువు. అంతే ఇంక నోరు మూసేది ఇంక తినడు. ఒకే ఒక మాట. మళ్ళీ వాళ్ళ శిష్యులు సదాశివుడు గురుగారు మన సదాశివులు బట్టలు లేకుండా తిరుగుతున్నారు పిచ్చి వాళ్ళు లాగా అన్నారు. ఆ గురువుగారు అన్నారు నాకు ఇప్పుడు వస్తుంది అటువంటి స్థితి అన్నారు. బట్టలే నాకు ఎప్పుడు వస్తుంది ఆ స్థితి అన్నారు. ఏది ఒక్క మాటకు వచ్చిన మార్పు అంటే గురువుని మించాడు. గురువులు చాలా మంది గురువులు మించాడు అసలు జ్ఞానం అందరూ కూడా. రామకృష్ణ అట్లాగా వాళ్ళ ఇప్పుడు వీళ్ళు వారి అంతా అట్లా వైరాగ్యంగా ఉన్నవారు అనమాట. రమణ మహర్షి కానీ రామయ్య వాళ్ళు ఏదైనా కొత్తగా ఇప్పుడు ఆయన నచ్చిపోతూ ఉన్నారు. బట్ ఎవరో చూసి బట్టి లేకుండా పోతున్నారు. కోపించుకొని ఆ కత్తి తీసుకొని ఎవరో మొత్తాన్ని ఆ కత్తితో చేయి నచ్చారు. నగితే చెయ్యి కింద పడిపోయింది. ఆయనే పట్టుకొని పోతున్నాడు. మళ్ళీ ఆయన అదే ఇది నరికినా కూడా పట్టుకోకుండా పోతుందని ఆయన కూడా ముందుకు వెళ్ళి పట్టుకొచ్చి ఏం నా దగ్గర ఎందుకు అడ్డుపడుతున్నా అని చెప్పారు. స్వామి మీ చెయ్యి అంటే సరే అని చెప్పేసి పోయి తీసుకురాను. తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే అది అంటే అంతా బ్రహ్మమయం అని పాటలు పాడేవారు. ఆయన కీర్తనలన్నీ కూడా కీర్తనలు రాస్తారు. నది కావేరి నది కొట్టుకుపోతుంది. ఆ నదిలో కూర్చోంటాడు. వరద వచ్చిపోయింది. మళ్ళీ ఇసుక ఒప్పేసింది. మళ్ళీ తీస్తే బయటకు తీస్తే అంతా బ్రహ్మమయం పాడుకుంటూ పోతుంది. అంటే ఒక మాటకి అంత అంటే మౌనం మనసు లేదు. మనసు లేని స్థితికి వెళ్ళిపోయారు. సమాధి స్థితికి వచ్చేసి అంటే మనసు వల్ల కూడా ఎనర్జీ తగ్గిపోయినట్టు ఆత్మ తగ్గుతున్నట్టు మనసు ఎక్కువ వాడినందు వల్ల తగ్గుతుంటుందా? అంటే బలమైన మనసు బలహీనమయ్యేది నుండి బలాన్ని పుంజుకోవడం ఉంది. రెండు దానిలో సో దీనికి వీక్నెస్ ఉంటే అంటే దృఢమైనటువంటి మనసు ఏంటంటే ఎటువంటి పరిస్థితులకైనా చెల్లించలేదు. అటువంటి మనసుని మనం సంపాదించాలి. వీళ్ళు ప్లాన్లు వేసుకుందాం అన్నారట. ఎందుకు అక్కర్లేదు మనకి ఎన్కరేజ్ చాలండి. ఎవరు ఏదైనా వస్తువు తెచ్చిచ్చినా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేవారు. అంటే కూడా ఏ గ్రామయ్య గారు కూడా కొత్తగా కరెంట్ వచ్చింది. అది పల్లెటూరు. అంత క్యూరియాసిటీ కొత్తగా వచ్చింది ఉత్సాహం కదా. మనం కూడా ఆశ్రమం కరెక్ట్ అక్కర్లేదు మనకి కృష్ణాలు గుండెచ్చాలని. అదే క్రమంలో ఈ రేడియో తీసుకొచ్చి పెట్టారు. రేడియో తీసుకొచ్చి పెడితే కొద్దిసేపు అదే ఇది
క్రీస్తు మీద తీసుకోడేయండి. ఎందువల్లంటే అంతవరకు చెప్పారు మా గురువు గారు, అదే ఆయన రిమార్క్, అది తీసుకోడే అన్నారు. ఆ తర్వాత గురుగారు ఆలోచించారు ఎందుకన్నాడు ఆ మాట చూస్తే అప్పుడు నేను అంటున్నాను అంటే అది జడం, శరీరం జడం. ఎందుకంటే మా గురువు మేమంతా చెప్పేది ఏంటంటే ఈ శరీరం ఒక జడం, అస్థిపంజరం. ఇది స్వయంగా ఏం చేయలేదు అంటే కూర్చోవడం, నడవడం అన్ని కొన్ని చేస్తుందంటే ఏదో ఒక చైతన్యమైన శక్తి కావాలి. ఆ చైతన్యమైన శక్తి ఉండడం వల్ల ఇప్పుడు మాట వస్తుంది, ఈ శరీరం మాట్లాడుతుంది కనుక. అలాగే అంటే ఈ శరీరం జడము, జడమైనటువంటి శరీరం కూడా మాట్లాడుతుంది. జడము, జడమైనటువంటి నేను కూడా మాట మనకు ఎక్కిస్తుంది. నేను కూడా మాట్లాడుతున్నానండి. నువ్వు జడము, నేను జడము, నువ్వే మాట్లాడి నేను కూడా మాట్లాడుతుంది. ఓ దానిలో బ్యాట్ తీసేస్తే లేదు, దీనిలో ఇది ఆత్మ లేకపోతే లేదు, మాట లేదు, దీనికి లేదు. అది డబ్బ వారేది, దీని వారేది. గురువు దాన్ని అన్వయించుకోవాలంట. అంటే అది ఎక్కడ తీసేయమంట, ఇక్కడ ఎందుకు అన్నాడని సార్ అంతా వెళ్ళిపోతే అందుకంటే అది కూడా ఒక చైతన్యం, ఒక బ్యాటర్ వల్ల మా మనసులో రేడియోలు మారుతుంది. మనం కూడా ఒక చైతన్యం వల్ల మారుతున్నాయి, ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అది జడం, ఇది జడం. ఓ నన్ను ఎక్కడెత్తున్నానే ఆయన గురుగారు. అంటే మీరు అంటే ఈ కొంచెం దృఢమైన మనసు కూడా వీటిని అంటే ఆత్మసత్యాన్ని కొంచెం క్యాచ్ చేయగలుగుతుంది. వీక్ మనసు చేయలేదంటారు గురుగారు. అంటే శుద్ధ సాత్వికమైనటువంటి మనసు మనసు సపరేట్ కాదు, మనసు డెప్త్గా ఆలోచన స్థితికి వెళ్ళిపోతే అదే మన అదే ఆత్మ. ఈ ఆత్మ అన్ని భూతములు తెలియబడదు, కానీ పవిత్రమైన సూక్ష్మ బుద్ధి కల వారికి తెలియబడును. ఈ సూక్ష్మ విచారణ ఎన్ని శాస్త్రములు చదివినా మనసుని కబ్బరు. ఎన్ని శాస్త్రాలు చదివినా వచ్చేది కాదు, మనసు ప్యూరిఫై అయ్యారు అంటే పవిత్రము శుద్ధమైనటువంటి మనసు అయ్యారు. అప్పుడు అది ప్రతి విషయాన్ని గ్రహించడానికి, అందులో నిలబడడానికి ఇప్పుడు సహకరిస్తుంది. అటువంటి వారికి ఈ ఆత్మ తెలియబడును అంటే కనిపించేది కాదు, తెలియబడును అంటే సాక్షాత్కారం అవుతుంది అంతే. అంటే అది బయట బాహ్యంగా లేదు, బాహ్యంగా ఉన్నది ఇప్పుడు కనిపిస్తుంది, చూస్తున్నాను, తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఉన్నది కాబట్టి ఆత్మ ఎక్కడ దూరంగా లేదు, కొత్తగా సంపాదించేది కూడా కాదని చెప్తాను. నువ్వు ఇదేనైతే కోరుతున్నావు అది ఇప్పుడు ఇక్కడే ఉన్నది. ఏదైనా కొత్తగా సంపాదించేది అయితే అది శాశ్వతం కాదంటారు, కానీ ఆత్మ శాశ్వతమైనది కదా. శాశ్వతమైందంటే ఈ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్నింటిలో ఉండాలి, ఇప్పటికీ ఉండాలి, అంత ముందు ఉండాలి, ఇప్పుడు ఉండాలి, ఇక మీద కూడా ఉంటుంది. అంటే ఎక్కువ పరాణ చదివినందు కూడా కాదు, జన్మలో అవ్వాలి అంటే ఆ మనస్సు బలంగా దూరం అవ్వాలంటే సాధన లేదండి. అర్జునుడు అది కదా మీరు చెప్తున్నారు బాగానే ఉంది. గాలినైనా మూట కట్టు కానీ మనసును పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది కదా ఒప్పుకున్నాడు కృష్ణ పరమాత్మ. వెంటనే చెప్పింది కరెక్టే. అభ్యాస వైరాగ్యానం తమ నిరోధ అంటున్నాడు. అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల దాన్ని నిరోధం చేయవచ్చు. కష్టమైతే కాదు, అంత కష్టాన్ని కూడా చేయగలవచ్చు. కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. అభ్యాసం వైరాగ్యం వల్ల దాన్ని కూడా నిరోధించవచ్చు. ఇది శరీరం అనేది పనిముట్టు లాంటి మనసు. శరీరాన్ని పనిముట్టు, శరీరం పనిముట్టు మనసుకి. అది తాగు, నీళ్ళు తిను, పడుకో. మనసుకి పనిముట్టు శరీరమా? మనసు గారు చెప్తే కదా చేయి గారు పోయి తీసుకొని ఫోన్ తీసుకొని అంటే పట్టుకోవాలి, ఆర్డర్ వేస్తే లేకపోతే చేయదు కదా, చేయదు, లేక చేయదు. పీట్ అయితే అదే ఆత్మ, వేరుగా లేదు. ప్రాతస్మరాన్ని హృది సంస్మరణ సుఖం పరమహం స్వప్న జాగ్రత్త శక్తి అవైతి నిత్యం తద్ బ్రహ్మ నిష్కలం అచ్చబోధం. ఒకే శ్లోకంలో చెప్పవలసినంత చెప్పేసారు ఆలోచించారు. అంటే ప్రాతస్మరాన్ని పొద్దున్నే లేస్తూనే స్మరించమంటున్నారు, గుర్తు చేసుకోమంటున్నారు. ఏమిటంటే ప్రాతస్మరణ హృది, నీ హృదయంలో సంస్ఫురణ, ఒక స్ఫురణ కలుగుతుంది. స్ఫురణ అంటే అదే. ఏమిటి ఆ స్ఫురణ అంటే అదే ఆత్మతత్వం అంటున్నారు. పొద్దున్నే లేచిన వెంటనే నేను అనేటువంటి భావన ఆలోచన రాక ముందు కొంత గ్యాప్ ఉంటుంది, కొంచెం ఉంటుంది. నేను నిద్ర లేచాను అనే ఆలోచన రావడానికి ముందు లేస్తా నేను నిద్ర లేచానని అనుకోవాలి, నేను పలకాలి కదా. ఫస్ట్ పదం వచ్చేది నేను. దానికి ముందు దానికి ఆలోచన రావడానికి ముందు నీ హృదయంలో ఒక స్ఫురణ కలుగుతుంది. ఆ
స్ఫురణే ఆత్మతత్వం. ప్రాతస్మర అని అంటుంది, పొద్దున్న లేస్తూనే స్మరించుకోవాలి. ప్రాతస్మర హృది సంస్ఫుర. సత్ చిత్ సుఖం అంటున్నాడు. సత్ అంటే ఉండటం, అంటే ఉనికి, ఇది ఉన్నది, దీని యొక్క ఉనికి మనకు తెలుస్తుంది. చిత్ అంటే ఎరుక, ఆ ఉన్నదాన్ని తెలుసుకునేటువంటి తెలివి, ఏదో ఒక తెలివి ఉంటేనే కదా అది ఉన్నటువంటి విషయం తెలుస్తుంది మనకి. కాబట్టి ఆ తెలివి సత్ చిత్ సుఖం. సుఖం అంటే మామూలుగా మనం ఏదో అనుభవించేటువంటి సుఖాలు కాదు. మంచి బెడ్ మీద పడుకున్న, మంచి ఆహారం తిన్న, ఇదంతా సుఖమే. ఇది పరమ సుఖం, అంటే దానికి మించినటువంటి సత్ చిత్ సుఖం. పరమహంస గతి, పరమహంసలు కోరుకునేటువంటిది కూడా అదేనయ్యా. ఇది హంసలు, పరమహంసలు, అవధూతలు అని స్థాయిలు ఉంటాయి. రామకృష్ణ పరమహంస అంటారు. అంటే అటువంటి వారు కూడా కోరుకునేటువంటి స్థితి ఇదేనయ్యా. అదే తురీయం. పరమహంస గతిని తురీయం. తురీయం చెప్పి ఆ తురీయం ఎటువంటిది? స్వప్న జాగర సుశక్తి మవైతి నిత్యం. అంటే అది స్వప్నం అంటే కళల ప్రపంచంలో ఉండేది అదే. జాగ్రత్త ప్రపంచం ఇప్పుడు మేలుకున్నప్పుడు ఉండేది అదే. స్వప్న జాగర సుశక్తి మవైతి నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది. గాఢ సుశక్తిలో అంటే గాఢ నిద్రలోనూ ఉండేది. ఈ 3 స్థాయిలు దాటి కూడా అదే ఉంది. ఏంటంటే తురీయం. స్వప్న జాగర సుశక్తి మవైతి నిత్యం. తద్ బ్రహ్మ, అదే బ్రహ్మము. అంటే మామూలుగా ఈ గాఢ సుశక్తి దాటి ఉండేది తురీయం అంటారు. దాటి లేదు, అది ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఎల్లప్పుడూ ఉంది. అందుకని నిత్యం అనే పదం ఉపయోగించారు. తత్ బ్రహ్మ అంటే అదే బ్రహ్మము. ఎటువంటి బ్రహ్మము? నిష్కలమహం. అంటే మీరు అన్నారు కదా శుద్ధ సాత్వికం అనేటువంటి మనసు. అంటే నిష్కలమహం అంటే ఎటువంటి మలినం లేనటువంటి, అంటే నిష్కలమహం అంటే ఎటువంటి కలంకం లేనటువంటి శుద్ధమైనటువంటి బ్రహ్మ. నచిభూత సంఘ అంటే అది తప్ప ఇంకేం లేకపోవాలి అని కొట్టిపడేసాడు. ఇదే బ్రహ్మము అంటే. దాన్ని మనం కల్మషం లేకుండా ప్రతి దానిలో సూపులో, మాటలో, వినికిడిలో, నడకలో, అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి గురుగారు. రమణ మహర్షి మొదటి 3 శ్లోకాలు ఏం చెప్తారంటే నిష్కామ కర్మ. మామూలుగా సంసారంతో రామకృష్ణ పరమహంస చెప్పిన సజెషన్ ఇదే. ఇప్పుడు సంసారం తరించడానికి మార్గం ఏంటంటే అంటే కంప్లీట్ అయిపోయాం కాబట్టి ఎందుకో నువ్వు కర్మలు చేస్తుంటావు. ప్రతి ఒక్కరు ఏదో కర్మ చేయాలి. మంచి చెడు, మంచి చేస్తే మంచి ఫలితాలు వస్తుంది. ఈరోజు మంచి పని చేశాను సంతోషపడుతుంది అంటే ఆ ఫలితాన్ని అనుభవిస్తాను. చెడు చేస్తే ఈరోజు అనవసరంగా ఇబ్బంది పెట్టాను, కర్మ చేశాను, దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఇవి 2 జరుగుతుంటాయి. అది మంచి కానీ చెడు కానీ. కానీ ఆ ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? నేనే. ఎందువల్ల అంటే నేను చేశాను తిట్టనో పోలేనో. కాబట్టి అంటే కర్తృత్వం ఎక్కడ వచ్చింది? నేను అనేటువంటి భావన వచ్చింది కాబట్టి కర్తృత్వం నాకు వచ్చింది. అంటే నేను చేసినటువంటి భావన వచ్చింది, ఫలితం కూడా నువ్వే అనుభవిస్తావు. అది కర్తృత్వం నీకు లేకపోతే నేను ఇదంతా నా దగ్గర కాదు, నీ ఇచ్చ అని భగవంతుడికి నువ్వు సమర్పించగలిగితే మంచి చెడు 2 ఆయనే. నీ దగ్గర ఉండేది మాత్రం అంటే అప్పుడు నువ్వు తటస్థంగా ఉంటావు. అంటే ఎప్పుడు ఉండేది ఆనందం నీరు అవుతుంది. కానీ ఈ పని మనం చేయం అంటే నేను చేశానన్న భావన వస్తుంది. కర్తృత్వం నాకే ఆపదించు. ఇది కంట్రోల్ అవడానికి చాలా కష్టంగా ఉంటుంది. నేను కర్త అన్న భావాన్ని అంటే ఏమంటే ప్రూఫ్ చేసుకుంటున్నాను నేను మంచిగా అంటే మరి ఇది ఎట్లా అంటే మనం చేసే కర్మలు ఎలా చేయాలంటే భగవదార్పిత కర్మ అని 3వ శ్లోకంలో చెప్తున్నాడు. మన కర్మలన్నీ కూడా భగవంతునికి అర్పించబడినట్టుగా ఉండాలి. ఇదిగో నేను ఈ పని చేశాను, నీ దేవుడు చేశాను, ఫలితం వచ్చింది, ఇది కూడా నీదే, ఆయనకి సమర్పించాను. అదే శరణాగతి అంటే అది కూడా కష్టమే అంటున్నారు. ఎక్కడంటే భక్తుడికి సాధకుడికి శరణాగతికి రెండింటికి ఒకటే నియమం అంటున్నాడు అనమాట. ఎట్లా అంటే శరణాగతి చెందడం అంటే నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకున్నాను కదా, మరి నాకు ఎందుకు ఈ కష్టాలని మళ్ళీ క్వశ్చన్ వేయకూడదు అక్కడ. చేసుకో. ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా శరణాగతి అయినప్పుడు ఈశ్చాన్ అన్నప్పుడు కష్టం ఇచ్చినా నువ్వు భరించాల్సిందే, సుఖం ఇచ్చినా భరించాల్సిందే. అదే నేను కోసం చేస్తే నీకు సంపూర్ణంగా నీ శరణాగతి నిన్నే నమ్ముకుంటున్నాను, ఇట్లా కష్టపడతావా అని అడగకూడదు. అది కాదు శరణాగతి అంటే. ఆయన కష్టం ఇచ్చినా నాకు ఏ తప్పు చేయలేదు, నాకు ఎందుకు కర్మలో దేవుడా అనే ఫీలింగ్ చాలా మంది మనకు వస్తున్నాయి. అంటే అది కూడా శరణాగతి భావం కాదు. ఇది కాదు. నువ్వు నిజంగా శరణాగతి చెందితే ఇప్పుడు ఆమె పాండవుల తల్లి ఏం చేస్తుంది? అదే నాకు కష్టాలు ఎప్పుడు కష్టాలు ఉండే చూడవయ్యా అని కోరుతున్నాను. ఎందువల్లంటే అవి ఉంటే ఆయన గుర్తు చేసుకోవచ్చు. మనమేమో కష్టాలు ఉండకూడదు. అంటే ఏదైనా సరే అది ఇచ్చే కదా అనుకున్నప్పుడు ఇంక మళ్ళీ దాని గురించి ప్రశ్న వేయకూడతాను. ఆయనకు తెలుసు నీకేమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి. ఒక బ్రహ్మచారి అంటే గురువు దగ్గర ఎక్కడో అడవిలో పోయి ఆయన శిక్షణ పొందారు. చిన్న వయసులో పోయాడు. అంటే ఇంకా ప్రపంచ జ్ఞానం తెలియనప్పుడు పోయాడు.
విద్యనంతా అభ్యసించడం నేర్చుకున్నాడు. ఇంకా తర్వాత సరే పోయి ఎక్కడైనా భిక్ష చేసుకొని సాధన చేసుకొని పంపించారు. మొట్టమొదటిసారి వచ్చారు ప్రపంచంలో, ఊర్లోకి వచ్చారు. ఇంటికి భిక్ష కోసం వచ్చారు. అమ్మ భిక్షకు వచ్చారు, భిక్ష వేయాలంటే వాళ్ళ ఇంట్లో ఆడపాప వచ్చి భిక్ష వేయడానికి వచ్చారు. ఎందుకు వేసి ఫస్ట్ టైం చూస్తున్నారు ఆ కారణం కూడా. అంటే ఆడవాళ్ళంటే తెలియదు అంత. వాళ్ళ తల్లిని అడిగారట, అమ్మాయి ఏమన్నా ఉప్పు లాంటివి ఏమైనా వచ్చినాయా, మామూలు ఛాతి పైకి వేరేగా ఉంది అని అడిగారట. అంటే ఆమె వంతు చెప్పారట, పుట్టబోయే అంటే ఉత్పత్తి కోసం, అంటే పుట్టబోయే బిడ్డ కోసము తల్లి ఆ పాల రూపంలో ఆహారం సిద్ధం చేయాలి కదా, దానికోసం భగవంతుడు అలా సృష్టించారు అని చెప్పేసి వివరించి చెప్పారట. ఓహో అలాగా, అట్లయితే ఇంక నేను దీనికోసం ఆహారం కోసం ప్రయత్నం చేయడం అని చూసుకుంటానే ఆయన నిశ్చింతగా ఉన్నాడు. అంటే అంటే ఓ పుట్టబోయే బిడ్డ కోసం ఇంత రెడీ చేస్తాడంటే నాకు రెడీ చేయడానికి అంటే అంటే మంచి సూక్ష్మమైన ఆత్మస్థితిలో ఉన్నాడు. ఒక మాట చాలనుకోండి పెట్టాడు, బిడ్డ వస్తుంది గుర్తు వచ్చేటప్పుడు కరెక్ట్గా ఫాలో వస్తున్నాయి. అంటే నువ్వు అడగట్లే నాకు ఆకలి వేస్తుంది, నువ్వు నాకు సిద్ధం చేయని అడగలే. భగవంతుడు వీడు వస్తాడు, వీడి కోసం నువ్వు అడగకుండానే తల్లి పాల రూపంలో నీ కోసం సిద్ధం చేశాడు ఆహారం. కాబట్టి అటువంటి ఎందుకు నేను ఎందుకు నిశ్చింతగా ఉంటాను, నాకేం కావాలో అని చూసుకుంటాడు చెప్పేసి నువ్వు అడగలేదు కదా, తల్లి పాల రూపంలో పెట్టాడు కదా, తల్లి వెంటనే అడిగినాడు పాలు కావాలి ఆహారం అని పెట్టుకుంది అనమాట. మన ప్రయత్నం లేదు కదా, ఏం లేదు ఏం లేదు పాలు ఉత్పత్తి అవుతానికి సమయం లేదు. ప్రయత్నం అంతే, ప్రయత్నం తప్పకే. అంటే ఆత్మస్థితిలో ఉన్న మనుషులతోటి ఒక మాట కూడా పవిత్రంగా ఉంటుంది అనేది అర్థం. స్మార్ట్తో కూడా పని లేదు, ఒక చూపుతారు వాళ్ళ సన్నిధిలో ఉంటే సార్ చూసానికి అంటారు. ఓ మాట కూడా అవసరం లేదు, వాళ్ళకి చేస్తే ఆ ప్రశ్న కట్ అయిపోతాయి. ఇప్పుడు మౌన వ్యాఖ్యానం ప్రకటితం బ్రహ్మని దక్షిణామూర్తి దగ్గర అదే కదా జరిగింది. ఆయన ఈయన యువకుడైనటువంటి గురువు గారు దక్షిణామూర్తి, వారు వృద్ధులు అనేటువంటి శిష్యుడు. దాంట్లో కూడా వర్ణిస్తాను అన్నమాట. వయసుకు సంబంధం లేదు, ఈయన మౌనంగా పోయి ఆడ కూర్చున్నారు, అంతే వాళ్ళ సంశయాలన్నీ తీరిపోయింది, జ్ఞానం అయిపోయింది. ఏ మాట్లాడలు మామూలుగా 6 రకాలుగా జరుగుతుంది అన్నమాట. వాక్కు నేను మాట్లాడుతున్నాను, ఆ మాట ద్వారా మీకు విషయం తెలుస్తుంది. ఒకటి 2 దృక్కు ద్వారా నేను చూస్తున్నాను, చూసేటువంటి ఆ దృక్కు కూడా ప్రభావం చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మా గురుగారి దగ్గర ఆశ్రమంలో ఉన్నప్పుడు మామూలుగా కొంచెం ఒక 3 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోలేదని పార్సల్ లేదండి, పార్సల్స్ లేదండి, ఫుడ్ ఉండదు మా ఆశ్రమంలో కూడా. మా గురుగారు 20 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే అక్కడ కూడా అప్పకు ఆహారం ఏదో రాగి ఇట్లాంటివి ఉంది. మా గురుగారు పాలే తీసుకున్నారు 40 సంవత్సరాలు. ఇంకా తర్వాత మా గురుగారు లాగా నాకంటే వారు అడిగారు ఒకసారి, మీకు పాలు తాగాలనుకున్నారా గురుగారు లాగా? మా గురుగారు అంటే వారు యాక్టివ్ లాగా తీసుకున్నారు. అడిగారు ఒకసారి కొంచెం పండ్లు తీసుకుంటే ఓ అలాగైతే పాలతో అందరూ తీసుకున్నట్లుగా, కాబట్టి ఎందుకో మరి అట్లా అన్నారు. సరే అని చెప్పేసి నువ్వు తీసుకున్నావు, కొంచెం తగ్గించి వేరే పాలు పంటగా ఓ అలాగైతే పాలతోనే ఉండగలరు చూడండి అంతే. మాకంటే ఉండిపోయావు అంతే. అట్టుగా అక్కడ ఏముంటుంది ఏం చెప్తున్నా ఇప్పుడు కంటితోటి అట్లాగా ఒకసారి ముచ్చిరెడ్డిపాలెం అంటే పక్కన వెళ్ళాల్సి వచ్చింది, ఆ ఊర్లోకి వెళ్ళాల్సి వచ్చింది, పార్సల్ తెచ్చుకోవాలి. అంతకుముందు 2 సార్ ఎందుకు మనసు చెప్తుంది గురుగారు అంటే సామాన్యంగా బయట వ్యవహారం పంపించారు అన్నమాట. ఏది కావాలి ఎందుకంటే మైండ్ డైవర్ట్ కావద్దని ఈవెన్ మా గురువు గారు పక్కన 4-5 సంవత్సరాలకి పక్కన ఆశ్రమానికి కూడా తీసుకెళ్ళేవారు. ఎందుకంటే వేరే ఆశ్రమం ఇప్పుడు మామూలు వాస్తవం ఏమవుతుందంటే ఒక్కోసారి బాగా మీరు గొప్పగా ఒక విషయం చెప్పారు అనుకోండి, ఆ మాట మాత్రమే తెలుసు మీకు, ఇంకా మిగతా ఏం తెలియదు. అది పట్టుకుని ఇట్లా పోవాల్సి వస్తుంది, ఇది ఇక్కడ కదా పోవాల్సింది, మనం డైవర్ట్ పోయే అవకాశం ఉంటుంది. అట్లాగా ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు నేను పోవాలి ఇట్లా హాస్టల్ వచ్చి తెచ్చుకోవాలి వెళ్ళొచ్చేదా ఏం మాట్లాడలేదు చూస్తున్నారు నేరుగా అంతే. అంటే తీక్షణంగా చూస్తున్నారు, రిప్లై ఇవ్వలే, విషయం అర్థమైపోయింది. గమ్మని వెళ్ళిపోయి నెమ్మదిగా అక్కడి నుంచి అలా జరిపోయారు, బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వేరే అతను ఫోన్ చేస్తే ఎక్కడికి వస్తున్నారు కదా పార్టీ తీసి పెట్టండి
ఆయన చెప్పేసిన తర్వాత మళ్ళీ అట్లా ఆహారం తీసుకున్నాను లోపలికి వెళ్తాను అయ్యమ్మా ఏంటన్నారు లేదు స్వామి పోలేదు చెప్పేస్తాను అంటే అప్పుడు వారు శాంతించారు తృప్తి పడ్డారు. అంటే చూపుకి అంత పవర్ ఉందండి. అంత పవర్ ఉంది అంటే వాళ్ళ భావం మనకు అర్థమైపోయింది. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా అది చూపు ద్వారా చెప్పేస్తారు. నాకు అర్థమైంది. తర్వాత అది నేను ఆ పని చేయకపోవడం వల్ల వారు సంతోషించారు. అది పని జరగాలి జరిగిపోయింది. ఇదంటే దుక్కు ద్వారా చూపు ద్వారా. ఇంకోటి వాక్కు చూపు అయిపోయింది. మౌనం ద్వారా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు మౌనంగా వారి సన్నిధిలో ఉంటే చాలు అది జ్ఞానం లభిస్తుంది. ఇప్పుడు స్పర్శ ఇప్పుడు తాగుతాం ఆశీర్వాదాలాగా తాగుతారు. ఇప్పుడు వివేకానంద అడిగితే రామకృష్ణ వరించి అట్లా అట్లా కొన్ని అట్లా ఉంటారు. ఇప్పుడు మామూలుగా తాగడం కూడా ఆ స్పర్శ ద్వారా అనుభూతి. ఇప్పుడు రమణ మహర్షి దగ్గర అన్నావళి స్వయంకారం జరిగింది. ఆయన స్నానం చేస్తుంటే ఆయన ఎవరు పక్కన మాధవస్వామి కానీ కొంతమంది సాధువులు గంజాయి తీసుకుంటారు బంగ్ అంటారు. అది తీసుకోవడం మంచిది స్వామి అని అడిగారు అక్కడ రమణ మహర్షి. అది తీసుకోవడం మంచిది కాదు, వాళ్ళు అది తీసుకుని అహహ బ్రహ్మం అని చెప్పేసి అంటారు అని చెప్పి ఆయన గట్టిగా నవ్వుతూ అహహ బ్రహ్మం అని అట్లా పట్టేస్తున్నారు. అంతే ఆయన సమాధి తెచ్చేస్తుంది. ఇంకా అది తర్వాత అంతే ఇంకా రమణ మహర్షి చూడడానికి కూడా రాలి. ఇప్పుడు అక్కడ పోయి పక్కన వెనకలు ఉంటుంది రమణ మహర్షి సమాధి వెనకలు ఉంటుంది ఆయన సమాధి. 21 సంవత్సరాలు బయటకు కూడా రాలి, ఆహారానికి కూడా రాలి. రమణ మహర్షి కూడా అట్లా పోయేటప్పుడు కొండపైకి వెళ్ళేటప్పుడు ఆయన పోయి చూసి ఇచ్చేవారు. ఆయన పోయినప్పుడు ఒక్కొక్కసారి ఆయన ఈయన పెట్టేవారు. ఈయన కూడా ఒకసారి మాత్రం ఏదో ఆకలి వేస్తుంది పోయి ఆ కొండపై పోయి పలా ఆకులు తెచ్చుకొని తిన్నాడు అన్నాడు. అట్లా తాకడం స్పర్శ ద్వారా బయట రాలా అంటే ఇంకా ఆశ్రమం వదిలి బయటికి రాలే. ఆహారం ఏదైనా కావాలంటే తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు లేదా ఆయన చేసుకోవడం అట్లా అట్లా ఉండిపోయారు. ఇప్పుడు 4 వచ్చినాయి. 4 ఇంకా స్వప్నం ద్వారా కళల ద్వారా. అంటే మా స్వప్నంలో విషయం చెప్తాను కదా చెబుతాం. ఒక ఉదాహరణ చెప్పాలంటే మా గురువు గారు సిటీ వెంటనే ఇక్కడ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చారు నెల్లూరు నుంచి. అందరూ హైదరాబాద్ తీసుకొచ్చారు. నేను ఒక్కరిని మాత్రం అంటే ఆశ్రమం కారు ఉంటే అది తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళారు, నేను కొన్ని ఆశ్రమానికి వెళ్ళాను. ఇట్లా గురువుగారి తీసుకుంటే ఆ రోజు నిద్రలేదు. గురుగారు వచ్చిన్నారు అంటే కళ్ళ కనిపించి ఇప్పుడు మామూలుగా హాస్పిటల్లో మామూలుగా బెడ్ మీద మనం పక్కన కూర్చున్నట్టుగా నేను పోయి స్వామీజీ అని పిలుస్తున్నాను. నెమ్మది కళ్ళు తెరుస్తూ ఎవరు అన్నారు, స్వామి ఇప్పుడు నేను బ్రహ్మ చైతన్య. నువ్వు బ్రహ్మ చైతన్య కాదు, ఎప్పుడు అంతటా ఉన్నటువంటి సచ్చిదానందం అని గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నువ్వు శరీరం కాదు ఎప్పుడు అంతటా ఉన్నటువంటి సచ్చిదానందం అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకో అన్నారు. అది చెప్పి మళ్ళా నేను స్కూల్ మీద కూర్చొని ఇట్లా ఇది వస్తుంది కదా ఇట్లా పని సరే నాకు నిద్ర వస్తుంది, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ నేను అడుగుతాను ఏం జరిగిందని చెప్పు అంటున్నాను. అంటే ఈ మాట్లాడారు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి మరుసటి రోజు చెప్తే ఇట్లా అంటే పూర్తి కోమా స్థితిలోకి వెళ్ళిపోయారు అన్నమాట. ఇట్లా గురుగారు మాట్లాడారు నాకు రాత్రి అంటే అది నిజంగా జరిగితే బాగుండు అన్నట్టుగా అన్నారు. అట్లా అవునని అట్లా కొంచెం గట్టిగా అంటే గురుగారి స్థితిని ఊహించుకుంటారు. తర్వాత వాళ్ళు ఒక మామూలుగా అటువంటి స్థితి వస్తే 1 సంవత్సరం అట్లా అవుతుంది అంటే 3 నెలలకే స్వామివారి రిపేర్ అయిపోయారు. ఇంకొకటి ఆశ్చర్యం ఏంటంటే ఆ కేర్ హాస్పిటల్లో నర్సులు పొద్దున్న ఏదో ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళు ఓంకారం అనిపిస్తున్నారు. చాలా చెప్తున్నారు అనమాట. అంటే అట్లా అది లోపల అంత నిశ్చితమైనప్పుడు మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. కొన్ని మంచి ఉదాహరణ ఏంటంటే ఈ కబీర్ దాస్ మామూలుగా అప్పుడు పూర్వకాలం బాత్రూమ్లు ఏముంటారు మామూలు బహిరంగ అట్లా పోయినప్పుడు ఆయన ఏదో రామనామం చెప్పి మీద చేస్తుంటే ఒక పండితుడు పూజ దానిలో ఏమయ్యా బుద్ధిందా ఈ సమయంలో ఇట్లా సమయంలో చేస్తున్నా అంటే అవినాశ స్వామి నాకు తెలియదు అని చెప్పేసి నోరు మూసుకున్నాడు. నోరు మూసుకుంటే రోమాలన్నీ ఇనికి కొట్టుకొని రామ 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 అంటున్నాడు శరీరం మొత్తం. అంటారు కదా అన్నదనుకుని సరే తప్పి నాకు తెలియదు అని చెప్పేసి ఆయన నోరు మూసుకునే వెంటనే ఇంకా మిగతా ఈ శరీర సెల్స్ అన్ని యాక్టివేట్ అవి రామ రామ అని పలుకుతున్నాయి. అంటే అదే మన ప్రమేయం లేకుండా లోపల అంత నిశ్చితమైనప్పుడు శరీరం సహకరించేమైనప్పుడు అది జరగాల్సింది జరిగిపోతుంది. మనం ఇక్కడ ఎక్కువ ఓంకారం చేస్తున్నాం సప్తాహాలు కూడా, కాబట్టి అది ఎప్పుడు ఆ ఓంకారం నుండి నిక్షిప్తం అయిపోయి అది ఆ ఓంకారం పొందుతుంది అన్నమాట. అంటే ఇక్కడ
అది జరుగుతుంది. ఇప్పుడు స్వప్నం ద్వారా ఇప్పుడు గురువు గారు నాకు అందించాల్సిన సందేశం అందించారు. నువ్వు శరీర భావం దేహాత్మ భావం వదిలిపెట్టావు అంత సచిదాన్ని దాన్ని గుర్తుపెట్టుకో. ఇంకా దేహం తగ్గింది అన్నారు. అంటే పేరు చెప్పాను కదా, అదే పేరు నువ్వు కాదు. అడిగారు చూడరా అంటే అది కూడా గురువు గారు ఇచ్చింది ఏమన్నా, ఏది బ్రహ్మ చైతన్యం అనేది ఆయన ఇచ్చిందే, కానీ అది శరీరాన్ని గుర్తించడం కోసం ఆ పేరు. నువ్వు అసలు స్వరూపం, నువ్వు సచిదాన్ని అది గుర్తుపెట్టుకోని అక్కడ. అదే ఇది స్వప్నం ద్వారా అందరికీ సందేశం. ఇంకా భావం ద్వారా గురువు గారు అంటే మనం శరీరమే అనుకుంటాం. గురువు సమాధి బ్రహ్మకి అయిన తర్వాత సమాధి మహాసమాధి అయిన తర్వాత గురువు లేదని చింతిస్తూ ఉంటారు. అక్కడ లేదు, ఎందుకంటే గురువు అంతటా ఉండే. ఎందుకంటే గురువు దైవము ఆత్మ ఒకటే అంటారు. గురువు దైవం ఆత్మ అంతా ఒకటే, వేరు కాదు. భగవంతుడు గురువు దైవం ఒకటే అంటారు. అంటే అంతటా ఉన్నాను. గురువు లేరు కదా అని బాధపడేటువంటి అవసరం లేదు. అంటే భావన ద్వారా మనకి ఏం అందించాలో అందిస్తారు. ఈ సమయంలో గురువు గారు మనం కూర్చొని అనుకోండి, తెలుసుకుంటే ఆ గురువు గారి విషయం ఇది అని చెప్పేసి భావం అంటారు. భావం లోపలే ఉంటారు గురువు గారు. గురువు రమణ మహర్షి ఏం చెప్తారంటే గురువు నీ లోపలే ఉంటారు, బాహ్యంగా గురువు ఉంటారు. అదే జరుగుతుంది. గురువు అనుగ్రహం రోజు సత్సంగం జరిగేది. నీ లోపల గురువు ఒక గుంజుతారు బయటికి పోకుండా. ఎక్కడికి పోతున్నా కూర్చోండి. బయట ఉన్నటువంటి బాహ్య గురు ఏం చేస్తారు, ఎక్కడే బయటకు వస్తున్నారు లోపల అట్లా. కాబట్టి ఇక్కడ లోపల ఉన్నటువంటి గురువు భావన ద్వారా నేను ఉద్ధరింపజేస్తాను. ఇవి 6 రకాలుగా వచ్చేసినాయి కదా. 3 బాహ్యమైనవి, 3 లోపల. ఇప్పుడు ఎట్లా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఎట్లా ఇక్కడ రామకృష్ణ ఈరోజు అదే మన దగ్గర నుంచి రామకృష్ణ దగ్గరికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత స్టే ఎక్కడ నేను అనుకోలేదు. వీలైతే మీరు ఉంటారంటే అక్కడే అనుకున్నారు రామకృష్ణ. ఇక్కడ పైన మనకు సపరేట్ రూమ్ ఉంది. మీరు వస్తారా అక్కడికి? పోయి మీరు చెప్పిన ఆశ్రమాలు కూడా చేస్తున్నారు కదా, అవన్నీ చూసుకున్నాను. అదే ప్రోగ్రామ్. ఇంకా వచ్చిన తర్వాత నేను ఇక్కడే మధురా నగర్లో ఒక ఆయన కలుస్తాను. ఆయన కలవడం మా స్వామి గారు కారు భక్తులు ఇద్దరు. వాళ్ళు యాక్చువల్లీ ఈ రోజు ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకా రేపు అటు నుంచి అంటే సాయంత్రం ట్రైన్ 10 గంటలకు బుక్ చేస్తారు. ఇక్కడే గురుగారు ఆశ్రమం. చిన్న పనులు తీసుకొని వాళ్ళు తిరువన్నారు. రేపు మీరు నువ్వు చూసుకొని ఆపరేషన్ చూసుకొని ఇక్కడికి వస్తే పడితే ఇక్కడ మీ స్టే అవడానికి అంతా ఉంది. మనం పొద్దున 4 o'clock 3 o'clock వేసి వెళ్ళిపోవచ్చు. ఆయన గురుగారు ఏమంటే మన దగ్గర వచ్చి అందరూ కలిసి వెళ్తాం. రామకృష్ణ దగ్గర ఎంత టైం స్పెండ్ చేసేసి నేను ఇట్లా వచ్చేసేయండి. మేము కూడా వెయిటింగ్ లో ఉంటాం. సార్ కూర్చొని నీకు ఏం కావాలి అయితే చూస్తున్నాం. గురుగారు మీ వచ్చే సమయాన్ని అందరూ కలిసి మీ ప్రోగ్రామ్ గురుగారు మీ ఐడియాస్ మీరు ఎట్లా గురూజీ ఓపెన్ చేస్తాం. వీళ్ళు అంత దూరం రావడం ఎందుకు? మన వాళ్ళు ఎవరైనా వస్తే వస్తారా? వీళ్ళు ఇప్పుడు నేను అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాం. మనం వాడి సంబంధాలు వాడు పంపించేస్తాం. ఆశ్రమం ఈ ఆశ్రమం గురుగారితో నీతో తిరగాలని రావాలనుకుంటున్నాం. లేదంటే మన కాలంలో వెళ్దాం. సండే ప్రోగ్రామ్ ఉంది కదా, సండే అంటే మీరు కూడా వస్తారంటే సరదా అందరూ కలిసి ఇప్పుడు మాటలు ఇట్టుకుంటున్నాం. తర్వాత అదృష్టం గురుగారు అంటే మీకు ప్రాబ్లం లేదండి. లేదు గురుగారిని మేము తీసుకెళ్ళి తీసుకొస్తాం. మాకేం ప్రాబ్లం లేదు. అంటే మీరు ఒక కాల్ ఫాలో అవ్వండి. నాకేం లేదు. టైం చూడండి. 4 లేదండి బాగుతున్నారు. రేపు 3 గంటలకు స్టార్ట్ అవ్వాలి. మేము 3 గంటలు ఎగుతాం. మాది రైట్ తెలుసు. గురుగారు 3 గంటలకి 18 సంవత్సరాల నుంచి 3 గంటలు. అదే మీరు 6 గంటలకే అక్కడ అదే మీ రిసార్ట్లో దాంట్లో 6 గంటలకే అంటారు. మన ప్రోగ్రామ్ లో చేసే టైం టేబుల్ ఫాలో ఫాలో అవుతున్నా కొన్ని ఫాలో అవుతుండే అంటే ప్రపంచ విషయాలు ఉన్నాం. మొక్కలో కలగనబడుతుంది. 5 o'clock అంటే మరి బ్రహ్మముహూర్తం కదా, మామూలు విషయం కాదు. చాలా మంది ఫాలో అవ్వలేరు. మాకు చేసి